స్పెషల్ ఉందండి ఇలా తయారయ్యావు? స్పెషలా? అర్థమైందిలే, ఏమీ అర్థం లేని ఏదైనా రెడీ అయ్యావని. అర్థం ఉందా జాను? అర్థం చెబితే నువ్వు ఎట్ట ఫీల్ అవుతావా అని ఆలోచిస్తున్నా. అబ్బో, కొత్తగా నా ఫీలింగ్ గురించి కూడా ఆలోచిస్తున్నావే? అది కాదు జాను, ఇవాళ యాక్చువల్గా స్పెషల్గా నేను ఒక డిష్ చేశాను. దానికన్నా ముందు నీకు ఒకటి చెప్పాలి. ఇప్పుడు చూడు, నా చెయ్యి అట్టు తెగిందు. ఇంతకీ ఎందుకు రెడీ అయ్యావో చెప్పకుండా ఏంటేంటో మాట్లాడతావేంటి? చెయ్యి తెగిందని చెబుతున్నావు కదా జాను. ఓహో, చెయ్యి తెగిందని కొత్త చీర కట్టుకున్నావా? ఓ, ఇలా కూడా ఆలోచించాలా? ఈసారి చెయ్యి తెగినందుకు కూడా కొత్త బట్టలు వేసుకుంటే పోద్ది. అసలు పొద్దున చికెన్ కట్ చేస్తుంటే బోను గుచ్చుకుందా జాను. ఆ రకంగా చికెన్ తిన్నందుకు చికెన్ వంశం పెట్టిన శాపమే, అందుకే గుచ్చుకుంది. ఇది చికెన్ పెట్టిన శాపంలా లేదు జాను. నేను చికెన్ తింటుంటే నీ కడుపు మంటతో నువ్వు పెట్టిన శాపంలా ఉంది. అయినా నీ శాపాలకు నేనేం భయపడను, కానీ ఇవాళ నేను స్పెషల్గా పర్పుల్ చికెన్ తినబోతున్నామంట. ఎప్పుడు నాన్ వెజ్ల రకాలేనంటే నాలాంటి వెజిటేరియన్కి ఏమైనా స్పెషల్ చేయవా? ఉండవా? ఎందుకుండవు జాను? సొరకాయతో చికెన్, ములక్కాయతో మటను, పాలకూరతో ప్రాన్స్, ఏమంటావు? ఆ కాంబినేషన్లు ఏంటి? ఆ వెజిటబుల్స్తో నాన్ వెజ్ కలపటం ఏంటి? అవి వింటే ఏడుస్తాయే. ఏడ్చేది వెజిటబుల్స్ కాదు జాను, యానిమల్స్. నా బుజ్జి బుజ్జి చికెన్లు, ప్రాన్లు అడ్డమైన ప్రతి వెజిటబుల్లో ఉడికినందుకు ఎంత బాధపడతాయో తెలుసా నీకు? జను 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 మరి సఫారీలో చేపలు కూడా ఎక్కడ ఉంటాయో చూడవా? మనం వెళ్తాం సఫారీకి, నేను బుక్ చేస్తున్నది, అంతేగాని ఫిష్ మార్కెట్కి సీ ఫుడ్లు తింటానికి కాదు. నాకు డక్ ఫీడ్ చాలా ఇష్టం జాను. ఇంటికి తెచ్చుకొని రోస్ట్ చేసుకొని. రామ రామ, ఏంటి పాపం సాగు జంతువులా ఏం చేసినాయే? కనపడిన దాళ్ళన్నిటి తినేటివేనంటే బతకనివ్వండి. నేను అలా ఎలా తింటాను జాను? ఇంటికి వచ్చి వండుకొని తింటా. నువ్వు భలేవాడివే, నేనేం పచ్చి తిన్నా, నాకు ఇష్టం లేదు. అరే బన్ను, భలే చెప్పా. జాను జాను, మరే ఫిష్ ట్యాంక్లోనే కొరమేను బొంబుడాయిలు యూకేలో ఎక్కడ దొరుకుతాయో కనుక్కోవా? కొంచెం బారుగా ఉండాలి బొంబుడాయి. ప్రాన్స్ వద్దంటే? ప్రాన్ మరీ చిన్నగా ఉంటుంది, పొరపాటు బొంబుడాయి ఆకులేసి తినేస్తే వద్దులే, బొంబుడాయి కొరమేను చాలు. ప్యారెట్స్ ఫిష్ ట్యాంక్లో ఇరే. నా బుజ్జి నాన్న ఎంత అడ్వాన్స్డ్ కిడ్స్ జాను. నా కిడ్స్ ఇద్దరు ప్యారెట్లు బోన్లో పెంచుకుందాము, మెల్లగా ఫ్యామిలీని తెచ్చేసుకుందాము. అరే బన్ను, సాటర్డేనేమో నేను చేపల పులుసు, సండేనేమో పిట్ట ఫ్రై. ప్రతి వీకెండ్ పండగే జాను నాకు అసలు. మీరు అసలే విండో తీసి గట్టి గట్టిగా మాట్లాడుతున్నారు. పెట్ట ఆర్గనైజేషన్ వాళ్ళు విన్నారనుకో, పెట్టల్ని రొయ్యల్ని అబ్యూజ్ చేస్తాను ఎత్తుకుపోతారు. మరి విండో ఇరా. పచ్చాటిని అబ్యూజ్ చేస్తున్నావా? ఉడకబెట్టుకునే కదా. పెట్టె అంటే ప్రేమగా పెంచుకునేది, అంతేగాని పెంచుకుని దాన్ని తింటాం కాదే. మరే తోటకూర, గోంగూర, పాలకూర ప్రేమగా పెంచుకున్నాయి, 5 ఇంటల్లా పెంచుకున్న పెట్టుంది తింటే తప్పేంటమ్మా? నీ ఆలోచనలు కూడా ఏంటి ఇంత దారుణంగా ఉన్నాయి? సర్లే, ఎట్టా కొట్ట ఆలోచనలు అంటూ వచ్చినాయిగా. ఆకలేస్తుంది బాబు, దారాబో నువ్వు తింటానికి వెళ్దాం రండి. ఉసిరికాయ పప్పు అన్నావు కదే, ఏది? అదేంటి పొద్దున అంత కష్టపడి వండితే కనపడట్లా? అది పప్పు, అది ఉసిరికాయ పచ్చడి. ఉసిరికాయ పప్పు ఏమే? ఉసిరికాయ పప్పు పక్కన పెట్టి ఉసిరికాయ పప్పు అంటావేంటే? అవి రెండు కలిపి కుక్కర్లో పెట్టి వండితే అది ఉసిరికాయ పప్పే. ఇప్పుడైనా అంతే కదా జాను, అవి రెండు అక్కడ కుక్కర్లో కలుస్తాయి, ఇప్పుడు నీ పొట్టలో కలుస్తాయి. చూడు, పప్పు ఉసిరికాయ రెండు అలా కలిపేసుకొని ముద్ద చేసుకుని తినేసి పొట్టలోకి వెళ్ళి కలిసిపోతాయి. కొంచెం ముందు వెనక తేడా అంతే. తినేసే జాను, చివరికి ఎట్టాగో కావాల్సింది ఉసిరికాయ పప్పు తిను. అవునే, మాకే ముద్దపప్పు పచ్చడి వేసావు. ఏం వండుకున్నారే మీరు? పొద్దున్నుంచి అన్ని గంటల కిచెన్లో ఉన్నా. మేమా చికెన్ పలావ్, స్పైసీ చికెన్ పలావ్, మైల్డ్ చికెన్ పలావ్, చికెన్ కర్రీ, పర్పుల్ చికెన్ కర్రీ తెలుసా? పర్పుల్ చికెనా? ఇలా తయారయ్యారు. Mama, do not eat animals. Mama, do not eat animals. ఏంటి క్రీడ చిన్నపిల్లాడిని? అసలు వీడిని వెజిటేరియన్గా ఉంచి తప్పు చేశా, వీడిని నాన్ వెజ్గా మార్చేస్తా. వాడిని నాన్ వెజ్గా మార్చడం ఏంటి? నీ ఎదురు ఏమన్నా అన్నింటినీ నాన్ వెజ్గా మార్చడమేనా? తప్పయిందిలే, నాన్ వెజ్ ఈటర్గా మార్చేస్తా. ఇది ఎట్టాగో నా టీంలో ఉంది, వీడు నీ టీంలో ఉన్నాడనిగా నీకు బలం పెరిగింది. నా పిల్లలిద్దరిని నాన్ వెజ్లుగా మార్చేసి సరే నాన్ వెజ్ ఈటర్లుగా మార్చేస్తా. నీకు కళ్ళు కూడా తెల్లారి లెగిసినా కూడా, కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా చికెన్లు ల్యాంబులు రావాలి.
అలా మార్చేస్తా నిన్ను. నాకు టైం ఇవ్వు. ఐ నీడ్ ఏ ప్రాక్టీస్ ఫర్ దట్. ఏంటి ఈ వైలెంటేషన్స్ ఏంటి అసలు? నేను తినేది నాన్ వెజ్, నా బిహేవింగ్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. నిన్ను కాదు, వాడికి ఆ డ్రీమ్స్ ఎందుకు? ఈ నీడ్ టు బికమ్ ఏ నాన్ వెజ్ అంటే ఐ మీన్ నాన్ వెజ్ పర్సన్. నాన్ వెజ్ మీద ప్రేమ అలాంటిది. చూడు, నేను నాన్ వెజ్ తిన్నా నా కళ్ళకి అందరూ యానిమల్స్ లానే కనిపిస్తున్నారు. నేను కూడా. నువ్వు వెజిటేరియన్ తింటున్నావు, మేమందరం నీకు తోటకూర కట్టలు ములక్కాయలాగా ఏమన్నా కనిపించామా? కనిపించాం. అదే నాన్ వెజ్లో ఉన్న స్పెషాలిటీ. తింటే చాలు ప్రపంచం మొత్తం నాన్ వెజ్ లానే కనిపిస్తుంది. వీడు ఎలా కనపడుతున్నాడు ఇప్పుడు నీకు? ఒరే చూడరా, అంత కసికసిగా తింటుందో నేను చూస్తా. I don't want to be non-veg. నువ్వు నాన్ వెజ్ అవ్వవరా, అలా భయపడకరా. ఎందుకురా అలా భయపడతావు? నేను ఉన్నారా నీకు తోడు? మనం వెజిటేరియన్ తిన్న దుఃఖ బాడీలు రా మనకి. డోంట్ వర్రీ. Primates would be daddy. ఎందుకురా భయం? నేను 20 ఏళ్ళ నుంచి పోరాడుతారా దాన్ని మార్చడానికి. నేనైనా భయపడ్డానా? భయపడకుండా చివరిదాకా పోరాడుతానా? వాళ్ళే ధీరులు. అలాంటి కోవకు చెందిన వాళ్ళమే మన ఇద్దరం కూడా. ఏం జరుగుతుందిరా? అమ్మ వెజ్జీ దుక్కలు ముందు ప్లేట్లో ఉన్నది తినండి. రేపు తెల్లారు వేసేసరికి మిమ్మల్ని వెజ్జీ దుక్కలనల్లా నాన్ వెజ్ దుక్కలను చేసేయగలను. Daddy, I want to be veg doctor. ఒరే భయపడకరా, నువ్వు వెజ్ దుక్కగానే ఉందిరా. నాన్ వెజ్ దుక్క నేను కానివ్వనురా. తిను. Does Totukura have any legs, Mama? లేదమ్మా, అవి ఒట్టి ఆకులు. వాటి కాళ్ళు చేతులు ఏముండవు. I don't like Totukura. I don't like chicken legs. వాట్? మన్ను, వాళ్ళిద్దరు పూర్తిగా మారిపోయిన మనిషి రూపంలో ఉన్న హంటర్స్ రా. మనం మాత్రం మారద్దురా. మనం వెజిటేరియన్గానే ఉందాంరా. ఒట్టు ప్రామిస్. వాళ్ళు మనం మార్చలేవురా ఇంకా. కానీ తిను. ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని చేతులతో తింటారు. మీరు చేతుల్లో ఒట్టులు వేసుకుంటున్నారు. మీరు మారరు. సరే గుడ్లు జాను ఉడకబెట్టిని తొక్కలు ఉలుసుకొని బిట్టు నేను గుడ్లు తిందామని. అవి తొక్కలు కాదే, పింకులే, షెల్లే. దాన్ని బ్రేక్ చేయటం అంటే ఏంటో తెలుసా? చిన్న చిన్న పిల్లల్ని, కోడి పిల్లల్ని తినేసినట్టేనే. పాపమే. ఓరి నాయన, నేనేదో కోడి పిల్లల్ని తింటున్నాను అనుకున్నాను జాను. నువ్వు మనిషి పిల్లల్ని తింటున్నంత బిల్డప్ ఇస్తున్నావేంటి? ఉడకబెట్టిన గుడ్డుని మనిషి తినక ఎవరు తింటారు? ఏంటి ఆ పెంకులు పగలగొట్టం? అవి ఏంటో తెలుసా? చిన్న చిన్న పసికందులే, లోకం తెలియని పసిగుడ్డులే అవి. అవి ఒక వంశాంకురాలే. వాటిని కూడా మింగేస్తున్నారా? నేనేదో నా పిల్లల్ని తింటున్నట్టు ఏడుస్తావేంటి జాను? కోడి పిల్లలనేగా తింటుంది. ఒకసారి వచ్చి ఇలా కూర్చో, నీకు అసలు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి. జాను, అలా తోటకూరలు, పాలకూరలు, గోంగూరలు మొత్తం కనపడ్డ ప్రతి ఆకుని తీసుకెళ్ళి పప్పులో పెట్టుకు తినేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. భూమి మీద ఉన్న ఆక్సిజన్ మొత్తం చెట్లే ఇస్తున్నాయి తెలుసా? వాటిని మనం పీల్చుకొని బతుకుతున్నాం. అటువంటి ఆక్సిజన్ ఇచ్చే చెట్టుల్ని మొత్తం నరికేసుకొని పప్పులో పెట్టేసుకుంటే ఎట్టా? నేను చూడు చక్కగా యానిమల్స్ని తింటున్నా. ఎందుకంటే అవి మన ఎనిమీస్. ప్రొటెక్ట్ చెయ్యట్లా ఈ వరల్డ్ని. మన ఆక్సిజన్ని సగం షేర్ చేసుకొని పీల్ చేసుకుంటున్నాయి. వాటిని మనం తినేసామనుకో చెట్లు ఇచ్చిన ఆక్సిజన్ మొత్తం మందే కదా. ఆలోచించు జాను, నాన్ వెజిటేరియన్ ఎంత అవసరం అనేది. నువ్వు చెట్టుల్ని మిగల్చాలి, తినకూడదు. జంతువుల్ని తినాలి, వదిలిపెట్టకూడదు. ఏంటి ఇలా కూడా ఆలోచిస్తారంటే? నువ్వు కూడా ఆక్సిజన్ సేవ్ చేసే టీంలోకి వచ్చేసే జాను. నాన్ వెజ్గా మారిపో.